హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పూల్ మఖానా గురించి చెప్తున్నాను. పూల్ మఖానా అంటే లోటస్ సీడ్స్ అందరికి తెలుసు. అయితే ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాట్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ పెరగకుండా చూస్తుంది పూల్ మఖానా. అంటే ఎక్కడ చూసినా ఒబేసిటీ అనేది చాలా కామన్గా వినిపిస్తున్న ప్రాబ్లం అండి. అయితే ఈ పూల్ మఖానా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది పెరగరు అన్నట్టు. వెయిట్ అనేది ఒకవేళ అంటే ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉంటారు, అంటే హెల్దీ వెయిట్ ఉంటారు అన్నట్టు. అంటే మరీ ఎక్కువ వెయిట్ పెరగకుండా వెయిట్ని మేనేజ్ చేస్తుంది పూల్ మఖానా. అలాగే ఇందులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే బ్లడ్ సెల్స్ను సాగేటట్టు చేస్తాయి, అంటే ముడుచుకోకుండా సాగేటట్టు చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది గుండెకు సరిగ్గా సరఫరా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ ముప్పు నుండి తప్పించుకోవచ్చు, అంటే హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది. అలాగే పూల్ మఖానా డిటాక్సిఫై ఏజెంట్గా పనిచేస్తుంది, అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని యూరినరీ రూపంలో బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ అనేవి చాలా హెల్దీగా ఉంటుంది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఎందుకంటే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్ అండ్ సోడియం అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లివర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ అండ్ టీత్ ప్రాబ్లం నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో కామన్గా వినిపించే ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ ప్రాబ్లం, అలాగే బోన్స్ ప్రాబ్లం. బోన్స్ ఎక్కడ చూసినా కాలు విరిగింది, చెయ్యి విరిగింది, కాలు ఫ్రాక్చర్ అయింది, ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి కదా. అయితే ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే పూల్ మఖానాను రెగ్యులర్గా తీసుకోవాలి. అదేవిధంగా దీన్ని షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది. ఎందుకని అంటే ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అందుకనేసి ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది పూల్ మఖానా. అలాగే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. అలాగే బౌల్ మూమెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది లేకుండా చేస్తుంది. ఈ రోజుల్లో కామన్గా వినిపించే ప్రాబ్లం ఏంటి? కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఉండొద్దు అంటే ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవాలి అని అంటే ఇలాంటి పూల్ మఖానా లాంటి మంచి ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఏం చేస్తుంది అని అంటే యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ అండ్ రూమటిజం వీటి నుండి కూడా రక్షించడానికి పూల్ మఖానా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఎక్కడ చూసినా ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి కాపాడడానికి పూల్ మఖానా చాలా బాగా ఉపయోగపడుతుంది, అంటే హార్మోన్స్ను బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది ఈ పూల్ మఖానా. అందుకనేసి ఈ పూల్ మఖానా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అయితే పూల్ మఖానా అనేది లిమిట్గా తీసుకోవాలి. ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటేనే హెల్త్కి మంచి జరుగుతుంది. అలా కాకుండా లిమిట్ లేకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నైతే మంచి బెనిఫిట్స్ ఉంటాయో అదేవిధంగా అంత చెడు కూడా జరుగుతుందండి. అలా చూసుకొని ఎంత తినాలో చూసుకొని తీసుకోండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.